మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద లైఫ్ ఆఫ్ మిరకిల్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫెస్టివల్ ప్రిపరేషన్స్ ఆల్రెడీ నైట్ నుండే స్టార్ట్ అయిపోయాయి. ఈ చీర నేను అమ్మవారికి కట్టబోతున్నాను. బార్డర్ చాలా పెద్దగా అనిపించింది, అందుకే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీంట్లోనే బ్యాంగిల్స్ కూడా ఇంక్లూడెడ్. ముందుగానే రూమ్ని మొత్తం శుభ్రం చేసి వాడని ఒక బ్లాంకెట్ వేశాను. అండ్ దాని మీద ఈ శారీని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ మనకి టైం ఉండదు కదా, సో నైటే ఇలా చేసి పెట్టుకుంటే మార్నింగ్ నాకు ఈజీగా అనిపిస్తుంది. సో మొత్తం కుర్చీలంతా పెట్టుకొని ఇలా ఫైనల్గా పిన్తో సెక్యూర్ చేసుకున్నాను. అండ్ శారీ కొన్నప్పుడు నాకేం వెయిట్గా అనిపించలేదు, బట్ ఇప్పుడు నేను చాలా పిన్స్ పెట్టాను అది నిలవడానికి. ఇంకా మార్నింగ్ 4కే లేచాను. ఫస్ట్ నేను ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు ఇలా గడపకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే గడపని అమ్మవారి స్థానం అంటారు కదా, సో నాకు చిన్నప్పటి నుండే అలవాటు. ఈ గడపకి పసుపు కుంకుమ మాత్రం నేను చిన్నప్పటి నుంచి పెట్టేదాన్ని. నా పని ఓన్లీ అమ్మవారిని అలంకరించడం మాత్రమే, ఇంకా ప్రసాదాలు అవన్నీ చేయడం మమ్మీ చూసుకుంటారు. ఎందుకంటే 9 ప్రసాదాలు ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి మమ్మీ తొందరగానే లేచారు. ఇలా పసుపు రాస్తున్నప్పుడు మా పక్కింటి వాళ్ళ నుంచి సౌండ్ వస్తుంది. వాళ్ళు అప్పుడే బెల్ కూడా కొట్టేస్తున్నారు, అంటే పూజ కూడా అయిపోయింది. ఇంకా కార్డ్బోర్డ్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను, వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేద్దామని. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా తమలపాకుని పెట్టి స్టాప్లర్ చేశాను. తర్వాత ఇంకా మధ్యలో ఫ్లవర్స్ పెడితే అయిపోయినట్టే. అండ్ దాంతోపాటు మామిడాకులతో కూడా ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫైనల్గా ఎక్కడైనా అతికిచ్చేయచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇలా డెకరేట్ చేశాను బ్యాక్గ్రౌండ్. ఇప్పుడైతే ఇలా ఉంది, బట్ కొంచెంసేపు తర్వాత నాకు తెలిసి డ్రై అయిపోతాయి మొత్తం ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కూడా. మెయిన్ టాస్క్ అయితే అమ్మవారిని డెకరేట్ చేయడమే. ఇదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. అమ్మవారికి చీర కట్టడం ఇంకా అలంకరించడమే నాకు చాలా టైం అయిపోతుంది. నేను ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను శారీని ఇలా కుర్చీలతో. అయినా కూడా ఇప్పుడు నాకు సెట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఫైనల్గా ఇంకా టైం అయిపోతుందని ఏదో అలా సెట్ చేశాను. తర్వాత బ్లౌజ్ పీస్ ఇలా పైన పెట్టాలంట. శారీ వైలెట్ కలర్లో ఉందని నేను బ్లౌజ్ కూడా అదే కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు జస్ట్ గాజులు ఇలా పెట్టి చూస్తున్నాను ఫస్ట్ సెట్ అవుతుందా, లైక్ నిలబడుతుందా లేదా అని. అండ్ ఆ స్టిక్ కూడా కవర్ అయ్యేలాగా చేయాలి కాబట్టి సో ఆలోచిస్తున్నాను ఎలా పెట్టాలి అని. అండ్ అమ్మవారికి జ్యువెలరీ అయితే వేసేసాను. ఇయర్ రింగ్స్ వెనకాల థ్రెడ్కి కట్టేశాను. అండ్ నడుముకి ఇలా థ్రెడ్ కనిపిస్తుంది కదా, సో అది కవర్ చేయడానికి ఇలా వడ్డానం పెట్టాను. అది లూజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేయాలి పైకి. ఇంకొక చిన్న చైన్ వేశాను, కానీ అది హెవీ అనిపించింది సో తీసేసాను. అండ్ బ్యాంగిల్స్ దీనికే సెట్ వచ్చిందని చెప్పాను కదా, సో దాన్ని పేర్ చేసి ఇక్కడ వేసేసాను. ఇంతకుముందు వెనకాల స్టిక్ కనిపించింది కదా, సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వేయడం వల్ల అది కూడా కవర్ అయిపోయింది. అండ్ ఈ బ్యాంగిల్స్ చాలా షైనింగ్గా ఉన్నాయి కాబట్టి చూడడానికి కూడా చాలా సెట్ అయింది. ఇంకా దీపం పెట్టడానికి మొత్తం ఇలా రెడీ చేసేస్తున్నాను. ఫైనల్గా అమ్మవారిని ఇలా అలంకరించేశాను. జడకి ఇంకా బీడ్స్ కూడా పర్పుల్ కలర్లో పెట్టాను, ఎందుకంటే ఆవిడ శారీ కూడా అదే కలర్లో ఉందని చెప్పి నేను మొత్తం అదే కలర్లో ఫిక్స్ చేశాను. నాకు జడ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ పీట మీద అమ్మవారి పటం, దీపం ఇంకా పసుపు కుంకుమ పెట్టేశాను. మెయిన్గా పసుపు కుంకుమే కదా కావాల్సింది. అండ్ పక్కన పెరుగన్నం, పంచామృతం అండ్ పాయసం. అండ్ తమలపాకు మీద చిన్న గణపతి బొమ్మ, అది మనం పూజ చేసే ముందు ఖచ్చితంగా పెడతాం కదా. ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం కదా. ఇవి పండ్లు ఇంకా మమ్మీ చేసిన ప్రసాదాలు. అండ్ తాంబూలం ఇవ్వడం కోసం ఇవన్నీ సెట్ అలానే పెట్టేశాను. లైక్ గాజులు, పసుపు దారం, తమలపాకులు అండ్ మెయిన్గా అక్షంతలు ఉండాలి కదా. తర్వాత ఇవి జాకెట్ బిట్స్, పసుపు కుంకుమ అండ్ పక్క ప్యాకెట్. నేనైతే రెడీ అయ్యి అలా కూర్చున్నాను.
మమ్మీ రావడానికి ఇంకొంచెం టైం పడుతుందంట. వంట ఫైనల్ టచ్ చేస్తున్నారంట. సో అవ్వగానే వస్తా అన్నారు. అంతవరకు మనం ఖాళీ ఉండడం ఎందుకని నేను ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఈ టైంకి జర్మనీలో ఉన్నాను. సో లాస్ట్ ఇయర్ నేను సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈసారి చాలా బాగా జరిగింది, కానీ కొంచెం డిలే అయింది శారీ కట్టడంలో అంతా. కానీ పర్లేదు, టైంకి పూజ చేసేసాం, కథ కూడా వినేసాం అండ్ ఫైనల్గా హారతి ఇచ్చేసాం. ఇప్పుడు నోము దారం కట్టుకుంటున్నాను. ప్రతిసారి మమ్మీనే కడతారు. ఇల్లంతా పొగలుగా ఉంది, అంటే ధూపం చాలా ఎక్కువ వేసేసారు. అండ్ పూజ కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ పట్టింది. అండ్ ఇప్పుడు ప్రసాదం ఏమేముందో చూసేద్దాం. ఇది నువ్వులుంట, పెరుగన్నం, సుగ్గీళ్ళు, వడ, పూర్ణ కుడుములు, అరటికాయ వేపుడు, బఠానీ, సుండల్, సాంబార్. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, ఎందుకంటే మా సైడ్లో అయితే ఇలానే పిలుస్తారు. సో నాకు ఇవే తెలుసు. ఇప్పుడు ముత్తైదులు వస్తున్నారనమాట తాంబూలం తీసుకోవడం కోసం. వాళ్ళ కోసం ఈ ప్రసాదం. అండ్ మనకి కౌంట్ ఉంటుంది కదా, 9 లేదా 11 ముత్తైదులు అని. ఈసారి మా ఇంటికి 11 లక్ష్మిలు వచ్చారు. అండ్ మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఇలా కాళ్ళకి పసుపు రాస్తుంది. ప్రతిరోజు ఆడవాళ్ళ కాళ్ళు ఇలా ఫుల్గా పసుపుతో తడిచి ఉండాలంట. అలా కాకపోయినా కనీసం వరలక్ష్మి వ్రతం ఉన్న రోజన్నా ఇలా నిండుగా ఉండాలి అని ఇలా చేస్తారు. తర్వాత ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అండ్ నేను ఈ గ్యాప్లో వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం సెట్ చేస్తూ అండ్ ఇంకొక పక్క వీడియో తీస్తూ ఉన్నాను. ధనలక్ష్మికి సేవలు చేయండి, శరణములే నమ్మితి మమ్మ, శరణము కోరితి మమ్మ భవాని, జనని శివకామిని, జయ శుభకారిణి విజయరు. పూజలు గైకొని రావమ్మ, అమ్మవుగా జగదాంబవుగా మా పాలిటి దైవము నీవేగా, అమ్మవుగా జగదాంబవుగా మా పాలిటి దైవము నీవేగా. తర్వాత ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి తాంబూలం ఇచ్చుకుంటున్నారు. అండ్ రేపు కూడా నేను ఎర్లీగా లేవాలి, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి మొక్కుకుంటున్నారు. ఈ ఇయర్ వ్రతం చాలా బాగా జరిగింది అమ్మవారి బ్లెస్సింగ్స్తో. ఫైనల్గా ఇంతసేపు పట్టింది. మార్నింగ్ నుండి డెకరేట్ చేసి ఇంకా పూజ చేసి అందరి ముత్తైదులకి తాంబూలం ఇచ్చే లోపల ఫుల్ చెమటలు పట్టిపోయాయి. అండ్ ఇంకా మేము లంచ్ చేయలేదు. అందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత లంచ్ చేద్దాం అనేసి ఉన్నాం. నేను అలంకరిస్తున్నప్పుడు పాపడి బిళ్ళ పెట్టడం మర్చిపోయాను. అమ్మవారి ముందు పెట్టిన దీపం ఈరోజు అంతా కొండెక్కకుండా చూసుకోవాలి. సో మమ్మీ రాత్రి అమ్మవారి దగ్గరే పడుకుంటారు. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.